హే హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంకొక కొత్త డేటాబేస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం లీడ్ కోడ్లో. అండ్ ద క్వశ్చన్ నెంబర్ ఈ 620, నేమింగ్ ఇట్ యాజ్ నాట్ బోరింగ్ మూవీస్. సో క్వశ్చన్లో మనకు ఒక సినిమా టేబుల్ ఇచ్చారు విత్ 4 columns: ఐడి, మూవీ డిస్క్రిప్షన్ అండ్ రేటింగ్. అండ్ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ ఫర్ ఇట్. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు రిపోర్ట్ ద మూవీస్ విత్ అన్ ఆడ్ నెంబర్డ్ ఐడి అండ్ అ డిస్క్రిప్షన్ దట్ ఈస్ నాట్ బోరింగ్. సో మనకి ఇచ్చిన ఇన్పుట్లో 4 columns ఉన్నాయి: ఐడి, మూవీ, డిస్క్రిప్షన్ అండ్ రేటింగ్. అండ్ 5 rows ఉన్నాయి, ఓకే, విత్ డిఫరెంట్ మూవీ నేమ్స్. మనం ఇందులో ఏం రాయాలి అంటే, వాట్ డు వీ నీడ్ టు సెలెక్ట్ మీన్స్ మూవీస్ విత్ అన్ ఆడ్ నెంబర్డ్ ఐడి. ఆడ్ నెంబర్డ్ ఐడి అంటే ఓన్లీ 1, 3, 5. సో ఆడ్ నెంబర్డ్ ఉన్న ఐడీస్ ఏంటి? 1, 3, 5 ఉన్నవి మాత్రమే మనం ప్రింట్ చేయాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, డిస్క్రిప్షన్ దట్ ఈజ్ నాట్ బోరింగ్. సో ఈ డిస్క్రిప్షన్లో మనకి బోరింగ్ అనేది మన 3rd నెంబర్ ఐడిలో ఉంది. సో వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ దాట్. సో 3ని మనం డిస్ప్లే చేయకుండా ఓన్లీ 1 అండ్ 5ని మనం డిస్ప్లే చేయాలి, ఓకే. అండ్ వీ నీడ్ టు రిటర్న్ ద రిజల్ట్ టేబుల్ ఆర్డర్డ్ బై రేటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మన రేటింగ్ 1కి 8.9 ఉంది అండ్ 5కి 9.1 ఉంది. సో డిసెండింగ్ ఆర్డర్లో రావాలి అంటే ఫస్ట్ మనకి 5 అనే ఐడి రావాలి విత్ 9.1 రేటింగ్, అండ్ 1 అనే ఐడి తర్వాత రావాలి విత్ 8.9 రేటింగ్. ఇందులో మనకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, వీ హ్యావ్ 3 movies with odd number IDs 1, 3, 5, but the movie with description for 3 number is boring, so we should not include it in the answer. And also మనకి రేటింగ్ కూడా ఆర్డర్డ్ బై సార్టెడ్ అయ్యి ఉండాలి ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో దీన్ని మనం ఎలా రాస్తాము అంటే, SQL క్వెరీలో సెలెక్ట్ ఐడి, మూవీ, డిస్క్రిప్షన్ అండ్ రేటింగ్ ఫ్రమ్ సినిమా టేబుల్, వేర్ మనం ఆడ్ నెంబర్ ఐడిని సెలెక్ట్ చేయాలి. సో ఐడి %2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఐడి %2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చామనుకోండి, దిస్ విల్ షో అస్ ఓన్లీ ఈవెన్ నెంబర్డ్ ఐడీస్. అంటే 2% దీని మీనింగ్ ఏంటంటే రిమైండర్, ఓకే. 2 డివైడెడ్ బై 2 మనకి రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. నార్మల్గా మనం 2/2 అని ఇచ్చామనుకోండి, దెన్ 1 అనేది ఆన్సర్ వస్తుంది. బట్ 2% అని ఇస్తే ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే రిమైండర్ వరకు మాత్రమే మనకు చూపిస్తుంది. సింపుల్గా 4% రిమైండర్ ఇస్ 0. సో ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తే ఈవెన్ నెంబర్ ఐడీస్ వచ్చినట్టే. మనకి ఆడ్ నెంబర్ ఐడి రావాలి అంటే ఐడి %2 షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు 0 అని ఇస్తే మనకి ఆడ్ నెంబర్ ఐడి వస్తుంది. ఇఫ్ నాట్, ఇలా కాకపోయినా సరే ఐడి %2 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినా కూడా మనకి ఆడ్ నెంబర్ ఐడీసే వస్తాయి అన్నమాట, ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్. అండ్ మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారు కండిషన్, అండ్ డిస్క్రిప్షన్ దట్ ఈజ్ నాట్ బోరింగ్. సో అండ్ డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బోరింగ్. సో ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎప్పుడు రాస్తాము అండ్ ఈజ్ నాట్ అనేది ఎప్పుడు రాస్తాము అని, ఓకే. సో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అనేది మనం స్పెసిఫిక్గా ఓన్లీ నెంబర్స్ అండ్ స్ట్రింగ్స్ వరకు మాత్రమే యూజ్ చేస్తాం, ఓకే. ఇక్కడ మనం స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అని రాస్తాం. మరి ఈజ్ నాట్ అనేది ఎప్పుడు రాస్తాము అంటే, ఇఫ్ ఎనీ రో, మనకి ఏదైనా ఒక పర్టికులర్ రోలో ఏదైనా నల్ వాల్యూ ఉండకూడదు, నల్ వాల్యూ లేదు అని చెక్ చేయడానికి మనం అటువంటి కండిషన్స్లో స్పెసిఫిక్గా ఈజ్ నాట్ నల్ అని పెడతాం. ఇఫ్ నాట్, ఏదైనా సరే ఒకవేళ నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ మనం చెక్ చేయాలి అంటే మాత్రం ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అని రాయాలి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, స్ట్రింగ్స్లో ఇచ్చినప్పుడు మనం సింగిల్ కోట్స్లోనే రాయాలి, ఓకే. స్ట్రింగ్స్ లాంటి వాటిల్లో ఎప్పుడైనా సరే యూజువలీ SQL ఇంజన్స్ ఓన్లీ సింగిల్ కోట్స్ని మాత్రమే తీసుకుంటుంది, డబల్ కోట్స్ని తీసుకోదు. ఇక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ బోరింగ్ అని డబల్ కోట్స్లో ఇచ్చారు, కానీ మనం SQL క్వెరీలో రాసేటప్పుడు మాత్రం సింగిల్ కోట్స్లోనే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బోరింగ్ అని రాస్తాం, ఓకే. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, రిటర్న్ రిజల్ట్ షుడ్ బి ఆర్డర్డ్ బై రేటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్.
సో మనము ఆర్డర్ బై రేటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే మనం దాన్ని సార్టింగ్ చేయాలన్నమాట. సార్ట్ చేసేటప్పుడు మనం ఏం రాయాలి అంటే ఆర్డర్ బై రాస్తాం. ఓకే, ఆర్డర్ బై రేటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే డిఈఎస్సి అని రాయాలి. ఓకే, ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే ఏఎస్సి అని రాస్తాము. డిసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే టిఈఎస్సి అని రాస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ ఆర్ క్వెరీ దట్ వీ హ్యావ్ రిటర్న్. ఇక్కడ ఐడి, మూవీ, డిస్క్రిప్షన్, రేటింగ్ అన్ని కాలమ్స్ని మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద హోల్ కాలమ్ నేమ్ మనం స్పెసిఫిక్గా రాయకుండా డైరెక్ట్గా మనం స్టార్ అని ఇచ్చినా కూడా మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ కాలం వరకు మాత్రమే రాయాలి అనుకుంటే మనం ఐడి కామా మూవీ కామా డిస్క్రిప్షన్ కామా అని రాయొచ్చు. లేదు నాకు మొత్తం అన్ని కాలమ్స్ ఇంక్లూడ్ అవ్వాలి అంటే డైరెక్ట్గా మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సినిమా వేర్ ద ఐడి షుడ్ నాట్ బీ ఈవెన్ అంటే ఐడి షుడ్ బీ ఆడ్ నెంబర్డ్ అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బోరింగ్, ఆర్డర్ బై రేటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ query once. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్స్, ఏదైనా పర్టికులర్ టాపిక్ చెప్పాలి అన్నా కూడా